అధ్యక్ష, ఇక సర్వీసెస్ విషయానికి వద్దాం అధ్యక్ష. సర్వీసెస్ అన్నది అధ్యక్ష ఏ రాష్ట్రంలో అయినా కూడా సర్వీసెస్ అన్నది బహుశా అన్నిటికన్నా పెద్ద కాంట్రిబ్యూట్ చేసే రంగం. ఎందుకంటే హాస్పిటల్ల దగ్గర నుంచి, హోటళ్ల దగ్గర నుంచి లాయర్లు, డాక్టర్లు అందరూ కూడా ఈ సర్వీసెస్ రంగంలోకి వస్తారు. ఈ రంగం 46% దాదాపుగా కాంట్రిబ్యూట్ చేస్తుంది అధ్యక్ష. పరిశ్రమల రంగం దాదాపుగా 23-24% కాంట్రిబ్యూట్ చేస్తుంది. వ్యవసాయం దాదాపుగా 30% కాంట్రిబ్యూట్ చేస్తుంది అధ్యక్ష. మరి ఇటువంటి ఇటువంటి సర్వీసెస్ రంగంలో మనకు నష్టము మిగిలిన వాళ్ళకన్నా మనం తక్కువగా ఉన్న పరిస్థితి ఎక్కడొచ్చింది అని అంటే అది ఐటీ రంగంలో అధ్యక్ష. కారణం ఏంటంటే ఆ ఐటీ రంగంలో 98%, 99% ఐటీ రంగం అంతా కూడా హైదరాబాద్లో నిలబడిపోవడం వల్ల, హైదరాబాద్ అన్న నగరంలోనే ఐటీ రంగం అంతా ఉండిపోవడం వల్ల హైదరాబాద్ నగరంతో మనం పోటీ పడలేని పరిస్థితిలోకి ఐటీ రంగం అన్నది మనం హ్యాండిక్యాప్గా ఉన్నాం అధ్యక్ష. చెన్నైకేమో, మెడ్రాస్కేమో, తమిళనాడుకు చెన్నై ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, తెలంగాణకు హైదరాబాద్ ఉంది. కానీ మనకు మాత్రం ఏమీ లేని పరిస్థితుల్లో ఐటీ రంగంలో మనం ఇబ్బందికర పరిస్థితి అధ్యక్ష. మరి అటువంటి ఐటీ రంగంలో అధ్యక్ష ఇవాళ పరిస్థితి ఏమిటి, ఈ గత 3 సంవత్సరాల కాలంలో పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష, గమనించినట్లయితే అధ్యక్ష, ఇదే ఐటీ రంగానికి సంబంధించి ఇదే ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇంతగా గొప్పలు చెప్పుకుంటాడో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సత్య నాదెళ్ల గురించి తాను మాట్లాడతాడో, సత్య నాదెళ్లకు తానే స్ఫూర్తిని అంటాడు, సత్య నాదెళ్లకు తానే ట్యూషన్ చెప్పానంటాడు, సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్ సీఈఓగా తను కావడానికి తానే కారణం అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్పుకుంటారో, అదే సత్య నాదెళ్ల అధ్యక్ష, అదే సత్య నాదెళ్ల గారు ఏదైతే మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నారో అదే మైక్రోసాఫ్ట్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ ఇక్కడికి వచ్చేస్తా ఉంది అని ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే మేము రావడం లేదు ఇక్కడికి అని చెప్పి ప్రకటన చేశారు అధ్యక్ష. ఇది ఈనాడు పేపర్ అధ్యక్ష, అక్టోబర్ 21వ తారీఖున అభివృద్ధికి రాష్ట్రంలో 11వ మైక్రోసాఫ్ట్ తన 11వ అభివృద్ధి కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. తెలిపిన కొన్ని గంటల్లోనే అదే సత్య నాదెళ్ల గారు ఎవరైతే మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నారో వెనక్కి పోయారు అధ్యక్ష. అదేంటో నాకు తెలియదు అధ్యక్ష. ట్రంప్ పేరు చెప్తే ఏ రకంగా భారతీయులు భయపడుతున్నారో, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే డొమెస్టిక్ గా ఉన్న మన సంస్థలే కాకుండా ఇంటర్నేషనల్ సంస్థలు కూడా భయపడుతున్నాయి అధ్యక్ష. వాళ్ళు భయపడడానికి కూడా కారణం ఉంది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, ఇది ఎన్సీఏఈఆర్ రిపోర్ట్ అధ్యక్ష. ఈ ఎన్సీఏఈఆర్ అధ్యక్ష నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ అధ్యక్ష. వీళ్ళ రిపోర్ట్ ఒకసారి గమనిస్తే వీళ్ళ రిపోర్ట్లో ఆంధ్ర రాష్ట్రం కరప్షన్ లో నెంబర్ 1 స్టేట్ కింద రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష. నెంబర్ 1 స్టేట్ ఇన్ కరప్షన్ అధ్యక్ష. 1 minute. Yes. 1 minute, please. Yes. Sir. Yes. Jagan, Please. sir. జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఇష్టం వచ్చినట్టుగా ఏమీ తెలియకోకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష. Please. ఆయన గుండె మీద చేసుకుని చెప్పండి అధ్యక్ష. 1 minute wait. ఆంధ్రప్రదేశ్ లో కూర్చోండి. హైదరాబాద్ మీరు చెప్పినట్టు నడవాలా? ప్రపంచ చరిత్ర పటంలో ఒక స్థానాన్ని కల్పించే చంద్రబాబు నాయుడు గారి కాదా ఆంధ్రప్రదేశ్ లో 2 రాష్ట్రాలు ఎవరినడిగి చెప్తారు అధ్యక్ష. ఓకే. ఈ రోజు దేశాల్లో విదేశాలు ఎక్కడ చూసినా కూడా ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోయిన వాళ్ళు ఉన్నారు. అది ప్రతి ఒక్క దేశ అధ్యక్ష. ఆయన ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, గౌరవం ఉంది కాబట్టి మన
సిఐఐ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంలో కూడా 328 MOUs వచ్చాయి అధ్యక్ష. 4,67,577 కోట్ల పెట్టుబడులు పెడతామని ముందుకు వచ్చారు. 9,58,896 మంది ఉద్యోగాలు ఇస్తాం ముందుకు వచ్చారు అధ్యక్ష. మన జరిగిన సిఐ ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ రాష్ట్రంలో అన్ని అనుకూలమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశం చేతే దాదాపు 10,50,000 కోట్ల పెట్టుబడి పెడతాం ముందుకు వచ్చారు. అంతేకాకుండా 22,34,000 ఉద్యోగాలు ఇస్తాం ముందుకు వచ్చారు. గుజరాత్ కంటే ఇతర రాష్ట్రాల కంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి నమ్మకం మీద విశ్వాసం మీద ఇక్కడికి 1,000 మంది వస్తా అంటే ఆయన ఏమీ జరగట్లు ఉన్నది లేనిట్లు ఉన్నట్లు అన్ని అసత్యాలను మాత్రం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఆయన ఒక అవినీతి పరుడు అధికారం లేకపోతే ఈ రాష్ట్రం ముక్కలైపోతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందదని చెప్పి ఆయనకు ప్రజలు తిరస్కారం చేశారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు లాంటి పరిపాలన అధ్యక్ష ఇక్కడ వారే వా నిజంగా గొప్ప అధ్యక్ష. అది నిజంగా ఇంత ఘనంగా వృద్ధి రేటు మనం ఎలా వచ్చింది అన్నది నిజంగా దేవరహస్యం అధ్యక్ష.